రైట్, ఇక వివరాల్లోనికి వెళ్దాం. సొంత ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. వర్ణి మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయకుండా సీఎం రేవంత్ మాట తప్పారని ఆరోపణలు చేశారు. తాను ఈ వయసులో నిధులు మంజూరు చేయాలని మంత్రులు కాళ్లు మొక్కాలా అంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేయాలని సీఎంకి 20 సార్లు చెప్పినా ఆయన పట్టించుకోలేదన్నారు. మంత్రిగా పనిచేసినా ఎప్పుడు ఇలాంటి పరిస్థితి తనకు రాలేదని వాపోయారు. కనీసం ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు లిఫ్ట్ చేయకపోతే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. అసలు ప్రభుత్వం ఉందా, ఒకవేళ ఉంటే అది పనిచేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా, సీనియర్ ఎమ్మెల్యేలండి. నిన్నమల ఎమ్మెల్యే కాలేదు కదా. సీఎం గారికి 20 సార్లు చెప్పిన సీఎం గారికి. నేనేమో ఎందుకు అంటే మొండిగా ఒక ఇంట్లోకి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దానికి అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలంటే చేసిన పూటలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 1 గంట లేపుతుంటే మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులనే చేస్తాం, మళ్ళీ ఫోన్లే మళ్ళీ మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా. అందరిలా కూడా కాదు కదా. నేను నాకు స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దరిద్ర రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే. నా నిర్ణయానికి ఎలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగల వండుకుంటాం, కూడా చంపుతాం బతుకుతాం. ఏముంది అంతకన్నా ఒకనాడు వచ్చినా కూడా వస్తాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. బాన్సోడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్ చేశాడు. సొంత ప్రభుత్వంపైనే అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ కు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రి కేటీఆర్ వచ్చి అక్కడ శంకుస్థాపన చేసిన పరిస్థితి. అయితే అప్పటి నుంచి పనులు జరుగుతా ఉన్నాయి. దానికి సంబంధించి డబ్బులు అంటే బిల్లులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు ప్రభుత్వం అని చెప్పేసి అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే తాను యొక్క వృద్ధాపంలో ఉన్నటువంటి ఈ సమయంలో ఈ వయసులో నిధులు మంజూరు చేయాలని చెప్పేసి మంత్రుల కాళ్ళు మొక్కాలను అంటూ అసహనం వ్యక్తం చేశాడు. అయితే సీఎంకి 20 సార్లు కూడా ఫోన్ చేసి అంటే చెప్పినప్పటికి 20 సార్లు చెప్పినప్పుడు కూడా నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అయితే తాను 20 సంవత్సరాలుగా అంటే మంత్రిగా పనిచేసినా కానీ ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు. అయితే ఎమ్మెల్యే ఫోన్ లిఫ్ట్ చేయరు, మంత్రులు ఎవరు కూడా లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏం జరుగుతుంది, అసలు ప్రభుత్వం ఉందా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, అసలు పనిచేస్తుందా అని చెప్పేసి అతను కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే గతంలో ఇంట్లో కూర్చుంటేనే జీవోలు వచ్చాయి, పనులు జరిగాయి, తన కోసం ఫోన్ చేస్తలేను, తన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే తాను ఫోన్ చేస్తున్నాను, ఈ సమయంలో నిధులు మంజూరు చేయకపోవడం దారుణం అంటూ అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఒక 2 రోజులు ప్రస్తుతం అయితే 2 రోజులు సమయం ఇవ్వండి అంటూ అక్కడ ఉన్నటువంటి అంటే అధికారులు చెప్పిన పరిస్థితుల్లో తాను ఆ యొక్క రిజర్వాయర్ ప్లేస్ నుంచి ఇంటికి వెళ్ళిన పరిస్థితి. అయితే అంటే తాను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలకు చేరినప్పటికీ ఈ విధంగా తనకు అంటే మాట ఇచ్చి అన్యాయం చేశారని చెప్పేసి అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.